ప్రతి విషయంలో కూడా సమాధానం కలిగి ఉండండి. అక్కడ కింద అంటాడు 21లో సహోదరుడు సహోదరుడు తండ్రి కుమారుని మరణంకు అప్పగించేదని ఉంటాడు. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణంకు అప్పగించేస్తున్నాడు. సహోదరుడు అంటే ఎవరు? వినాలి వాక్యం. సహోదరుడు అంటే ఎవరు? సహోదరుడు అంటే అక్కడ వాక్యం చదవడం ఒకసారి 21వ వచనం. విడివిడిగా చదవాలి, కామం కదా. సహోదరుని తండ్రి కుమారుని మరణములకు అప్పగించారు. చాలు. సహోదరుడు సహోదరుని అంటే ఎవరు? కథ ఉంది కదా, మీరే చెప్పండి. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తారట. అది ఎవరు చెప్పాలి? సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తారు. ఈ కథ చెప్పాలి మీరు. కథ చెప్పాలి అన్న కదా. ఇది కథ, పొడుపు కథ. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తారని రాయబడింది కనుక. సహోదరుడు ఎవరు? సహోదరుడు ఎవరు? తండ్రి కుమారుడు ఎవరు? మరణానికి ఎవరికి అప్పగిస్తారు? వీటికి అర్థమైపోతుంది. బైబుల్ సఫర్ కాబట్టి అర్థం కాదు. అర్థం కాలేదా? సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణములకు అప్పగించారు. సహోదరుడు ఎవరో సహోదరుని ఎవరో తండ్రి కుమారుడు ఎవరో మరణానికి ఎవరు అప్పగిస్తారు? కథ మీకు కలరా? ఓకే. సహోదరుడు సహోదరుని అంటే ఈ లోకంలో యేసు ప్రభువు వారు మరియమ్మకు మొదటి కుమార్తెగా పుట్టాడు. తర్వాత యేసు ప్రభు తర్వాత మగపిల్లలు పుట్టారు, ఆడపిల్లలు పుట్టారు. మరియమ్మ యేసుక్రీస్తుని ఎవరు అప్పగిస్తున్నారు అయ్యా అంటే తన తోడపుట్టినోలే అప్పగిస్తున్నారు. అది ఎలాగంటే ఆహార సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. యోదయలో పర్ణశాల పండుగ వచ్చినప్పుడు ఆయన గలిలయలో సంచరిస్తున్నప్పుడు అక్కడ తమ్ముళ్ళు అంటారు కదా, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, నువ్వు ఎన్నెన్నో నీతి కార్యాలు చేస్తున్నావు, కార్యక్రమాలు చేస్తున్నావు, ఎన్నెన్నో స్వస్థం చేస్తున్నావు, ఇదేదో యోదయలో చేస్తే బాగుంటుంది కదా, ఇక్కడ చేయడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. యోదయకి ఎందుకు వెళ్ళమంటున్నారంటే యోదయలో యేసుక్రీస్తుని చంపడానికి వెతుకుతున్నారు యేసుకి. అది తెలిసి గలీలలో ఉంటాడు యేసుక్రీస్తు, యోదయకి వెళ్ళకుండా. యోదయలకు వెళ్ళవచ్చేదని తమ్ముడిని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారిని చంపించాలని, యేసుక్రీస్తు వారిని చంపించాలని. యేసుక్రీస్తు వరకు మాట్లాడేదాక నేను వెళ్ళవలసిన సమయంగా రాలేదన్న. ఆయన తెలిసి ఎప్పుడు వెళ్ళవు. ఇక్కడ అదే మాటను తీసుకొచ్చి పెట్టాడు. సహోదరుడు సహోదరుని అంటే యేసుక్రీస్తు వారు తమ్ముడు, సహోదరుడు సహోదరుని అంటే యేసుక్రీస్తు వారి తమ్ముడు సహోదరుని పాపంగా తండ్రి కుమారుని మరణముగా అప్పగిస్తారు. తండ్రి కుమారుడు అంటే పరలోక రాజ్యంలో తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు. సహోదరుడు సహోదరుని అంటే యేసుక్రీస్తు వారి తమ్ముడు. సహోదరుడు అంటే అన్నయ్యని మరణానికి అప్పగించడానికి ప్లాన్ చేస్తున్నారు. మీకు అర్థం కాలేదు. సహోదరుడు సహోదరుని అంటే ఇప్పుడు నేనున్నాను, నాగేంద్ర ఉన్నాడు. అది సహోదరుడు సహోదరుని అంటే నన్ను మరణానికి అప్పగించడం కోసం అక్కడ సహోదరుడు సహోదరుని వాడాడు. మరలా ఏం వాడాడు? తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తాడు. తండ్రి కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. మౌనం పాటించాడు. తండ్రి కుమారుడు అంటే యేసుక్రీస్తు. సహోదరుడు సహోదరుని అంటే ఈ లోకంలో మానవ రూపంలో యేసుక్రీస్తు వారు అన్నగా ఉన్నాడు కాబట్టి తమ్ముడు ఏం చేస్తున్నాడు? మరణానికి అప్పగించడం కోసము అక్కడ విడిగా రాసిన మళ్ళీ తండ్రి కుమారుని మరణానికి అప్పగించెదరు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు అని రాసిపడం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అప్పట్లో చాలా కార్యక్రమాలు చేశాడు దేవుడు. ఏం చేశాడు? మోగవారికి నోరిచ్చాడు, లేవలేని వారికి ఊతలు ఇచ్చాడు, నడవలేని వారికి కాళ్ళు ఇచ్చాడు, చూపు లేని వారికి చూపులు ఇచ్చాడు. కానీ విశ్వసించిన వారు మాత్రమే కార్యాలు చూడగలిగారు.
ఇప్పుడు కళ్ళు లేని వాడు భర్తమైనాడు, పక్క దోషి పడేసిన యేసుక్రీస్తు మాట విన్నాడు, దాటిపోక దావీదు కుమారుడు నన్ను కాపాడని కేకలు వేస్తే విశ్వసించి కేకలు వేసాడు కాబట్టి దేవుడు ఆ కేక విని ఆయనకి కళ్ళు ఇచ్చాడు. 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ విశ్వసించి ఆమె తిరిగిన లోకాలన్నీ లేవు, హాస్పిటల్ లేవు, గుళ్ళు లేవు, అన్ని తిరిగి 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 దేవుని విశ్వసించి ఒక సభ దగ్గరికి వెళ్ళి ఆయన అంగి ముట్టుకోవాలని ఆశపడి ముట్టుకోవాలని స్వస్థ కలిగింది విశ్వసించి. శతాధిపతి అయిన ఒక శతాధిపతి తన దాసుల కొరకు విశ్వసించి, ప్రభువా నువ్వు నా ఇంటికి రావద్దు కానీ నేను రమ్మంటకు సరిపోను కానీ ఒక్క మాట సెలవు, నా దాసుడు స్వస్థపరచబడతాడు, ఈ మాట చెప్తున్నా స్వస్థపరచబడతాడు. విశ్వసించిన వాళ్ళందరూ కూడా కార్యాలు చూశారు. విశ్వసించిన వాళ్ళు మాత్రం కార్యాలు చూడలేదు. ఎవరు విశ్వసించిన వాళ్ళు అంటే సొంత అన్నదమ్ములే, సొంత తమ్ముళ్ళే విశ్వసించలేదు. ఆయన కార్యక్రమం చూస్తున్నారు, ఆయన చేసిన మేలు చూస్తున్నారు, బయట ఆయన ఉన్నది లేనటువంటి మారుస్తున్నాడు, అది సత్యంగా చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా